హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు డేటా ఛానల్. సో ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ అయితే ఏదైతే ఉందో 9th క్లాస్ ఫిజిక్స్ ఏదైతే ఉందో ఈ వీడియోలో అయితే రివ్యూ చేయబోతున్నాం. సో ఫిజిక్స్లో అయితే మనకి సెమిస్టర్ 1లో 7 చాప్టర్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ ప్రధానంగా మీకు 5 లెసన్సే కనిపిస్తాయి. మిగతా 5-6 చాప్టర్లు అనేవి మీకు బయాలజీలో ఉంటాయి. సో ఇక్కడ ఉండేటటువంటి సెమిస్టర్లో 1లో ఉండేటటువంటి పాఠ్యాంశాలను ఒకసారి చెక్ చేద్దాం. అయితే ఈసారి వచ్చే టెక్స్ట్ బుక్లో కాస్త కొత్తదనం అయితే మనకు కనిపిస్తుంది. మొదటి పాఠం చూస్తే సో ఇక్కడ మనకి మన చుట్టూ ఉన్న పదార్థం అయితే కనిపిస్తుంది. తర్వాత రెండోది మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా, ఇది పాతది, ఇంతకుముందు ఉండేది. ఈసారి కొత్తగా అయితే మనకి మన చుట్టూ ఉన్న పదార్థం రావడం జరిగింది. తర్వాత మూడో పాఠం పరమాణువులు మరియు అణువులు 4 పరమాణు నిర్మాణం. సో ఇదైతే ఇంతకుముందు మనకి 10th క్లాస్లో ఉండేది. అండ్ చలనం ఇంతకుముందు మొదట్లో ఉండేది, ఇప్పుడు 7th చాప్టర్కి అయితే వెళ్ళింది. సో ప్రతి చాప్టర్లో కూడా ఒక కొత్త జ్ఞానం అంటే కొత్త నాలెడ్జ్ అయితే మనకి డెఫినెట్గా వస్తుంది. సో కాబట్టి మీరు ఫస్ట్ టైం చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా యొక్క అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. ఇక లెసన్లోకి వద్దాం. అధ్యాయం 1 మన చుట్టూ ఉన్న పదార్థం అని ఇవ్వడం జరిగింది. సో లైన్ టు లైన్ అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. ఇక కాన్సెప్ట్ అయిపోయిన వెంటనే కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుంటూ కొన్ని క్వశ్చన్స్ అయితే ఈ మోడల్లో కనిపిస్తుంది. ఫస్ట్గా చూద్దాం. మన చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తున్నప్పుడు వివిధ ఆకారాలు, పరిమాణాలు, అమరికలతో కూడిన అనేక రకాల వస్తువులను చూస్తూ ఉంటాం. ఈ విశ్వంలో ప్రతి వస్తువు దేనితో అయితే నిర్మించబడిందో దానినే శాస్త్రవేత్తలు పదార్థము అని పేరు పెట్టారు. మనం పీల్చే గాలి, తినే ఆహారం, రాళ్ళు, మేఘాలు, నక్షత్రాలు, మొక్కలు, జంతువులు, ఒక చిన్న నీటి చుక్క లేదా ఇసుక రేణువు కూడా పదార్థమే అంటూ ఒక సమగ్రమైనటువంటి నిర్వచనం ఇచ్చారు. అంటే మనం చుట్టుపక్కల చూసినప్పుడు పైన పేర్కొన్న అన్ని వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి మరియు ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక్కడ ఒక డెఫినేషన్ అండి. అంటే ఏదైనా ఒక వస్తువు స్థలాన్ని ఆక్రమిస్తుంది అంటే దానికి ఘనపరిమాణం ఉంది అని అర్థం. అదేవిధంగా ద్రవ్యరాశిని కలిగి ఉంది అంటే అందులో కాస్త పదార్థం ఉంది అని చెప్తానమాట. ఈ 2 లక్షణాలు ఏదైతే ఉందో ద్రవ్యరాశి, ఘనపరిమాణం ఏవైతే రెండింటిని కలిగి ఉంటాయో వాటిని మాత్రమే పదార్థాలు అంటాము. ఓకే, పదార్థం అని మనం డెఫినెట్గా దాన్ని నిర్వచించాలంటే దానికి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి? 1 ద్రవ్యరాశి ఉండాలి, 2 ఘనపరిమాణం ఉండాలి. ఈ 2 ఉంటేనే వాటిని పదార్థం అంటాం. ప్రాచీన కాలం నుండి మానవులు తమ అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. పూర్వం భారతీయ తత్వవేత్తలు పదార్థాన్ని 5 ప్రాథమిక అంశాలైనటువంటి పంచభూతాలని చెప్తాం కదా, గాలి, భూమి, అగ్ని, ఆకాశము, నీరు అనే పంచభూతాలుగా వర్గీకరించారు. వారి ప్రకారము సజీవమైన లేదా నిర్జీవమైన ప్రతిదీ ఈ 5 ప్రాథమిక అంశాలతోనే రూపొందించబడిందని చెప్పారనమాట. అదేవిధంగా ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు పదార్థాన్ని అదేవిధంగా వర్గీకరించారు. ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం పదార్థాన్ని 2 రకాలుగా వర్గీకరించారు. 1 భౌతిక పదార్థాలు, భౌతిక ధర్మాలు, రెండోది రసాయన ధర్మాల ఆధారంగా పదార్థాలని 2 రకాలుగా వర్గీకరించారు. ఓకేనా, వాటి గురించి అయితే మనం చూద్దాం. ఈ అధ్యాయంలో భౌతిక ధర్మాలు ఆధారంగా పదార్థమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామంటే ఇవ్వడం జరిగింది. తర్వాత అధ్యాయంలో రసాయనిక ధర్మం ఆధారంగా పదార్థాల గురించి తెలుసుకుందామని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, పదార్థం యొక్క భౌతిక స్వరూపం. పదార్థం కణాలతో రూపొందించబడింది స్టేట్మెంట్ అండి, గుర్తుంచుకోండి. పదార్థం అనేది కణాలతో ఏర్పడిందని చెప్పడానికి కొన్ని ప్రూఫ్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. చాలా కాలంగా పదార్థం యొక్క స్వభావాన్ని సంబంధించి 2 ఆలోచన విధానాలు ప్రబలంగా ఉన్నాయి. పదార్థం ఒక చెక్క దిమ్మలాగా ఉంటుందని ఒక వర్గం వారు విశ్వసించగా, మరొకరు ఇసుక వంటి కణాలతో తయారైందని కొంతమంది భావించారు. అయితే ఈ చిన్న యాక్టివిటీ ద్వారా తెలుసుకుందామన్నారు. కిందన చూడండి, SI పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రాములు, SI పద్ధతిలో ఘనపరిమాణానికి ప్రమాణము మీటర్ క్యూబ్ అండి. అయితే ఘనపరిమాణాన్ని కొలిచే సాధారణ ప్రమాణం లీటర్ కూడా. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్ అని చెప్తాం. అంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్లు అని చెప్తాం. సింపుల్గా చెప్పాలంటే 1 సెంటీమీటర్ క్యూబ్ని మనం ఏమని పిలుస్తాం, మిల్లీ అంటాం కాబట్టి 1000 సెంటీమీటర్స్ క్యూబ్ని అంటే 1000 సెంటీమీటర్ అంటే 10 సెంటీమీటర్స్ వెడల్పు అండ్ 10 సెంటీమీటర్ హైట్ ఉండేటటువంటి ఏదైనా ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి, దాని యొక్క కెపాసిటీ 1 లీటర్గా చెప్తాం అనమాట. సో తర్వాత చూద్దాం. ఇక్కడ కృత్యం చూడండి 1.1. 100 ml ఘనపరిమాణం గల బీకర్ను తీసుకోండి. బీకర్ సగం వరకు నీటితో నింపండి. నీటిని
మట్టంను గుర్తించండి. కొంచెం ఉప్పు, చక్కెరను బీకర్‌లో వేసి గాజు గడ్డీతో బాగా కలపండి. అంటే మనం ఏం చేస్తాం, బీకర్‌లో కరెక్ట్‌గా వాటర్ ఏసి దాని లెవెల్ గుర్తించండి. దీంట్లో కొద్దిగా పంచదార గాని, ఉప్పు గాని వేయండి. వేసిన తర్వాత కలపండి. కలిపిన తర్వాత నీటి మట్టంలో పెరుగుదల వస్తుందా? ఏమైంది? అని అడుగుతాడనమాట. దీన్ని బట్టి అంటే నీటి మట్టంలో ఎటువంటి మార్పు మనం చూడం. ఉన్న స్థాయిలోనే ఉండిపోతుంది. అయితే మనం వేసినటువంటి ఉప్పు గాని, పంచదార గాని ఏమైనట్టు? దీనికి సంబంధించి ఒక యాక్టివిటీ అయితే చెప్తా అనమాట. అంటే సో, చూడండి ఒకసారి, అదే కందిపప్పు గాని, లేకపోతే ఇసుక గాని వేసామనుకోండి ఖచ్చితంగా నీటి మట్టం పెరుగుతుంది. కానీ ఉప్పు, పంచదార ఏసేటప్పుడు ఎందుకు పెరగలేదు? అంటే కొన్ని పదార్థాలనేవి మన ద్రవంలో కరిగిపోవడం అయితే జరిగిపోతుంది. కరిగిపోయి చిన్న చిన్న అణువులుగా విడిపోయి ఇవి కణాల మధ్యలో ఉండేటటువంటి ఖాళీ స్థానాలు, అంటే నీటి కణాల మధ్య ఉండే ఖాళీ స్థలాలలో అవి ఏమవుతాయి, సర్దుకుపోతాయి. అందువల్ల నీటి మట్టం అనేది మీకు పెరగదు. కొన్ని నీటిలో కరగకుండా వాటి యొక్క స్థానాన్ని అవి పదిలంగా ఉంచుకుంటాయి. ఉదాహరణకి కందిపప్పు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లేదా చిన్న రాళ్ళు ముక్కలు కానివ్వండి, ఇవి ఏమవుతాయి, అలా ఉండిపోయి నీటి మట్టం అయితే పెరుగుతుంది. కానీ ఉప్పు, పంచదార ఏవైతే కరిగిపోయేటటువంటి పదార్థాలు ఉంటాయో అవి చిన్న చిన్న రేణువులుగా విడిపోయి నీటి కణాల మధ్య ఉన్న ఖాళీ స్థానాల్లో చేరిపోతాయి. అందుకే నీటి మట్టం అయితే పెరగదనమాట. ఇక మరో ఎగ్జాంపుల్ అయితే చూశాడు. పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉంటాయి అని చెప్పడానికి ఒక ఎక్స్పెరిమెంట్. 2 లేదా 3 పొటాషియం పర్మాంగనేట్ స్ఫటికాలను తీసుకోండి. పొటాషియం పర్మాంగనేట్ KMnO4 అనమాట. పొటాషియం పర్మాంగనేట్ అంటాం కదా, దీన్ని తీసుకోండి. సాధారణంగా మన ఇళ్లలో ఉండేటటువంటి ఆడవాళ్ళు కాళ్ళకు రాసుకునే పారాని అంటాం కదా, సో పారాని లాంటిదే. సో KMnO4 తీసుకోండి. ఈ ద్రావణం నుండి చూడండి తీసుకొని ఏం చేయమన్నాడు, 100 మిల్లీలీటర్ నీటిలో బాగా కలిపేయండి. 100 ml వాటర్ తీసుకొని బాగా కలిపేయండి. ఈ 100 మిల్లీమీటర్ల నుండి 10 మిల్లీమీటర్లు తీసుకోండి, 10 మిల్లీలీటర్లు తీసుకొని మరొక బేకర్లో 100 ml ఉన్న దాంట్లో వేయండి. ఫస్ట్ నీరు తీసుకున్నాం, ఇందులో మనం KMnO4 వేసాం, దీని నుండి 10 ml తీసుకున్నాం, ఇక నెక్స్ట్ దాంట్లో వేసాం, దీంట్లో మళ్ళీ 10 ml తీసుకుని నెక్స్ట్ దాంట్లో, ఇలా నెక్స్ట్ 5 నుండి 8 సార్లు ఏం చేయాలి, విలీనం చేయండి. ఇలా విలీనం చేస్తే మీకేమవుతుంది, పదార్థం యొక్క కణాలు ఎంత చిన్నవిగా ఉన్నాయో అంచనా వేయండి. ప్రతి విలీనంలో రంగు తగ్గినప్పటికీ అవి కనిపిస్తున్నాయి. అంటే ఈ అణువులు అనేవి రెడ్గా మారడానికి కారణం ఏంటంటే పొటాషియం పర్మాంగనేట్ ఏదైతే ఉందో చిన్న చిన్న అణువులుగా విడిపోయి ఈ పదార్థంలో కలిసిపోయి ఆ నీటికి రంగునైతే ఇస్తాయి. మీరు ఇలా ప్రతిసారి విలీనం చేయడం వల్ల ఆ కణాలు అనేవి ఏమవుతున్నాయి, నెక్స్ట్ బీకర్లకి మార్పిడి జరుగుతుంది. ఫలితంగా ఏమవుతుంది, వాటి యొక్క గాఢత అనేది తగ్గిపోయి, అంటే వాటి యొక్క కణాల పరిమాణం అనేది చిన్నదిగా ఉండడం వల్ల మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఈ ప్రయోగంలో పొటాషియం పర్మాంగనేట్ యొక్క కొన్ని స్ఫటికాలు ఎక్కువ పరిమాణం, అంటే 1000 చూడండి లీటర్లు గల నీటికి రంగును కలిగిస్తాయి. అంటే 1000 లీటర్స్ కాదండి ఇక్కడ, ఓకే రైట్. కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ యొక్క ఒక స్ఫటికంలో మిలియన్ల కొద్ది చిన్న కణాలు ఉన్నాయని నిర్ధారించవచ్చు. ఇది 1000 లీటర్ల నీటికి కూడా రంగునిస్తాయి. ఇవి తమకు తాము చిన్న చిన్న కణాలుగా విభజించుకుంటూ ఉంటాయి. అంటే నీటిలో కలిపేటప్పుడు తమకు తాముగా చిన్న చిన్న కణాలుగా విడిపోతాయండి. ఇంకా పొటాషియం పర్మాంగనేట్కు బదులుగా 2 మిల్లీలీటర్ల డెటాల్ను ఉపయోగించి ఇదే కృతం చేయవచ్చు. పదే విలీనం చేసినప్పటికీ వాసనను మీరు గుర్తించవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే పదార్థం అనేది ఊహకందనటువంటి చిన్నవి కణాలతో కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది. ఇక పదార్థ కణాల లక్షణాలు ఏమిటి, 1.2 చూద్దాం. పదార్థ కణాల మధ్య ఖాళీలను కలిగి ఉంటాయని చెప్పాడు. సో ఫస్ట్ మన యాక్టివిటీలో చక్కెర కానీ, ఉప్పు కానీ, డెటాల్ కానీ లేదా పొటాషియం పర్మాంగనేట్ కణాలు నీటిలో సమానంగా పంపిణీ చేయబడినట్లు చూసాము. మరి టీ, కాఫీ లేదా నిమ్మరసం తయారు చేసేటప్పుడు ఒక పదార్థం యొక్క కణాలు మరొక పదార్థ కణాల మధ్య ఖాళీ స్థాయిలోకి ప్రవేశిస్తాయి. ఈ పదార్థం యొక్క కణాల మధ్య తగినంత ఖాళీ ఉన్నాయని మనకి సూచిస్తాయి. అంటే ఏవైతే పూర్తిగా విలీనమైపోయి వాటి యొక్క స్థాయి పెరగదో అవి పూర్తిగా ఖాళీ ప్రదేశాలలో మనకి జాయిన్ అయిపోయినాయని మనం చెప్పవచ్చు. యాక్టివిటీ 1.3 చూడండి. మీ తరగతిలో వెలిగించని అగరబత్తిని ఒక మూల ఉంచండి. వాసన రావాలంటే మీరు దానికి ఎంత దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అదే అగరబత్తిని వెలిగించండి. ఏం జరిగింది, దూరంగా కూర్చున్న వాసన వస్తుంది. దీన్ని బట్టి మీరు ఏం పరిశీలించారు. సో నిజానికి వెలిగించని అగరబత్తి నుండి కూడా మీకు సువాసన వస్తుంది, వెలిగించిన తర్వాత కూడా వస్తుంది. అయితే ఇక్కడ ఈ కృత్యంలో మనకి ఏమవుతుందంటే వెలిగించని అగరబత్తి అనేది ఘన పదార్థం కాబట్టి ఇది నెమ్మదిగా వ్యాపనం చెందుతుంది. వెలిగించిన అగరబత్తి అనేది మనకి వాయు పదార్థంగా మారుతుంది. ఇది తొందరగా వ్యాపనం చెందడం వల్ల మీకు సువాసన వేగంగా వస్తుంది. 1.4 గురించి చూద్దాం. నీటిలో నింపిన 2 గ్లాసులను బీకర్లో తీసుకోండి. మొదటి బీకర్ని నెమ్మదిగా మరియు జాగ్రత్తగా అంచుల వెంబడి ఒక చుక్క నీలి లేదా
ఎరుపు సిరా చుక్కను, రెండో బీకర్లో అలాగే తేనెను వేయండి. వాటిలో మీ ఇంట్లో కానీ లేదా తరగతి గదిలో కానీ కదిలించకుండా ఉంచండి. మీ పరిశీలన నమోదును చేయండి అన్నాడనమాట. సిరా చుక్క వేసిన దాంట్లో వెంటనే మీరు ఏం చూస్తారు, రంగు అనేది వెంటనే మొత్తం పాత్ర అంతా కూడా వ్యాపించడం జరుగుతుంది. అదే తేనె చుక్క వేసిన వెంటనే ఆ తేనె అనేది మీకు చాలా నెమ్మదిగా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట. దీన్ని బట్టి మీరు ఏం చేశారు, ఏం అబ్జర్వ్ చేశారంటే, మనకి ఏదైతే పదార్థాలు ఉంటాయో వాటిలో స్నిగ్ధత అంటే దాన్ని ఏమంటారు, సాంద్రత అంటాం. సాంద్రత ఎక్కువగా ఉండే పదార్థాలు అనేవి నెమ్మదిగా మనకి ఏం జరుగుతాయి, వ్యాపనం చెందుతాయి. సాంద్రత తక్కువగా ఉండేవి తొందరగా వ్యాపనం చెందుతాయి అని చెప్తాను. ఎందుకంటే సిరారంగు యొక్క సాంద్రత తక్కువ కాబట్టి తొందరగా వ్యాపనం చెందుతుంది. తేనె యొక్క సాంద్రత ఎక్కువ కాబట్టి నెమ్మదిగా వ్యాపనం చెందుతుంది. ఇక కాపర్ సల్ఫేట్ తీసుకోండి, పొటాషియం పర్మాంగనేట్ తీసుకోండి. వేడి నీటి గ్లాసులో వేయండి. ఒక దాంట్లో వేడి నీటిలోను ఇంకో దాంట్లో చల్లని నీటిలోను వేయండి. మీరు ఏం గమనించారు, వేడి నీటి వేసిన దానిలో స్ఫటికాలు తొందరగా ఏమవుతాయి, వ్యాపనం చెందుతాయి. చల్లని నీటిలో వేసిన స్ఫటికాలు అనేవి అడుగున స్థిరపడతాయి అన్నమాట. ఇలా మనకి ఏమవుతుందంటే, ఇలా కలిసిపోవడాన్ని ఏమంటాం, మిశ్రణీయత మార్పు రేట్ అని ఇవ్వడం జరిగింది. ఇది ఉష్ణోగ్రతతో పాటు పెరుగుతుంది. అంతేకాకుండా ఆ మిశ్రణీయత అనేది కూడా ఘన ద్రవ కణాలపైన కూడా ఆధారపడి ఉంటుందని ఈ కృత్యాల ద్వారా మనమైతే తెలుసుకోవచ్చు. ఇక తర్వాత పదార్థం యొక్క కణాలు నిరంతరము కదులుతూ ఉంటాయి అనగా అవి గతిజ శక్తిని కలిగి ఉంటాయి. ఇక్కడ చూడండి, గతిశక్తి అని ఇచ్చాడు, గతిజ శక్తిని కలిగి ఉంటాయి అన్నమాట. ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాలు వేగంగా కదులుతాయి కాబట్టి ఉష్ణోగ్రత పెరుగుదలతో కణాల గతిశక్తి కూడా పెరుగుతుందని మనం చెప్పవచ్చు. ఇది ఒకసారి 10th క్లాస్కి వెళ్దామండి దీని గురించి అర్థం చేసుకోవడానికి. ఏదైనా ఒక పదార్థం తీసుకున్నాం అనుకోండి, అది ఘన పదార్థం కావచ్చు, వాయు పదార్థం కావచ్చు, లేదా ద్రవ పదార్థం కావచ్చు. వాటిలో కణాలు అనేవి నిరంతరం కదులుతూ వాటికి కొన్ని శక్తులు అయితే కలిగి ఉంటాయి. వీటినే మనం అంతర్గత శక్తులు అని పిలుస్తాం అన్నమాట. ఒకటి చాలా వేగంగా కదులుతుంటాయి, ఒక రేఖ వెంబడి జరుగుతుంటాయి కాబట్టి వీటిని రేఖీయ గతిజ శక్తి అని పిలుస్తాం. ఇంకో రెండోది కణం తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతుంటుంది, దీన్ని భ్రమణ గతిజ శక్తి అంటాము. అంతేకాకుండా ఇంకా వైబ్రేట్ అంటే కంపిస్తూ ఉంటాయి అన్నమాట, కిందకి పైకి కంపనాలు చేస్తుంటాయి కాబట్టి వాటిని మనం ఏమని పిలుస్తామంటే కంపన శక్తి అని పిలుస్తాం. ఇక చివరిగా దానికి ఉండే శక్తి బట్టి వచ్చేది, స్థితి బట్టి వచ్చేది కాబట్టి స్థితి శక్తి. ఇలా ఈ 4 శక్తుల్ని కలిగి ఉంటాయి. అయితే ఘన పదార్థాల్లో చూసుకునేటప్పుడు రేఖీయ గతిశక్తి తక్కువ ఉంటుంది, వాయు పదార్థాల్లో చూసుకునేటప్పుడు స్థితి శక్తి తక్కువగా ఉంటుంది. ఇలా ఒక పదార్థం అనేది తన స్థితి మారుతుండేటప్పుడు అంతర్గత శక్తుల్లో ఏమవుతుంది, వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయన్నమాట. అయితే ఇక్కడ ఒక పదార్థం యొక్క రేఖీయ గతిజ శక్తి అనేది వేగంగా ఉందనుకోండి, అప్పుడు దాంట్లో మనం ఏ పదార్థం వేసినా తొందరగా వ్యాపనం చెందిపోతుంది. మరి ఈ రేఖీయ గతిజ శక్తి ఏదైతే అన్నామో దేనిపైన ఆధారపడి ఉంటుంది, ఇది దాని యొక్క పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. అంటే ఒక ద్రవం యొక్క ఉష్ణోగ్రత కానీ మీరు పెంచారని అనుకోండి, దాని రేఖీయ గతిజ శక్తి పెరుగుతుంది. ఫర్దర్గా మీరు ఏదైతే పదార్థం దాంట్లో వేశారో తొందరగా అదేమవుతుంది, డిజాల్వ్ కలిసిపోవడం కానీ లేదా వ్యాపించడం కానీ జరుగుతుందన్నమాట. పై 3 కృత్యాలు బట్టి ఏం తెలుస్తాయి, పదార్థం చూడండి, కణాలు వాటంతట అవే ఒకదానితో ఒకటి మిళితం అవ్వడాన్ని గమనించవచ్చు. వాటంతట అవే అవి కణాల మధ్య గల ఖాళీలోనికి ప్రవేశించడం ద్వారా అలా జరుగుతుంది. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలపడాన్ని వ్యాపనం అంటాము అని చెప్పడం జరిగింది. 2 వేర్వేరు రకాల పదార్థాల కణాలు ఒకదానితో ఒకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటాం. వేడి చేసినప్పుడు వ్యాపన వేగం పెరుగుతుందని మనం గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది ఒకసారి చూద్దాం. తరగతి గది బయట ఆట ఆడదాం. విద్యార్థులు 4 జట్లుగా చేయండి. క్రింది సూచన విధంగా మానవ హారాలను ఏర్పరచండి. మానవ హారం అంటే ఒక చేతితో ఇంకొకరి చేతిని పట్టుకోండి. మొదటి జట్టు ఇడు మిస్మి నృత్యకారుల వల్లే వెనక నుండి ఒకరికొకరు చేతులు బిగించాలి. ఇక్కడ చూసారు కదా, ఈ నాటకాన్ని ఏమని పిలుస్తారంటే ఇడు మిస్మి అంటాం. అంటే మీకు స్టార్టింగ్లో ఉండే వ్యక్తి కుడి చేయి ఖాళీగా ఉంది, ఎండింగ్లో ఉండే ఎడమ చేయి ఖాళీగా ఉంది. మిగతా వాళ్ళు ఏం చేశారు, పక్కవారి యొక్క నడుమును పట్టుకుంటూ ఇలా పట్టుకున్నారనమాట. 2 జట్టు మానవహారాన్ని రూపొందించడానికి చేతులు పట్టుకోవాలి. ఇక్కడ మీకేముంది, నడుము పట్టుకున్నారు కదా, ఇక 2వ జట్టు మీరు ఏం చేశారు, చేతులు పట్టుకోవాలి. 3వ జట్టు ఒకరినొకరు వేలికొనలో తాకడం ద్వారా మానవహారం చేయండి. అంటే ఫింగర్స్ మాత్రం టచ్ చేయండి. ఇప్పుడు 4వ జట్టు విద్యార్థులు పరిగెత్తుతూ 3 జట్ల మధ్య మానవహారాలను ఒక్కొక్కటిగా వీలైన చిన్న జట్లుగా విడగొట్టడానికి ప్రయత్నించండి. అంటే ఇలా పట్టుకున్న తర్వాత వీళ్ళని ఏం చేయాలి, మనం విడగొట్టాలి. వీళ్ళని విడగొట్టాలంటే ఏ సందర్భంలో మీరు సులభంగా విచ్ఛిన్నం చేస్తారని అడిగాడు అనమాట. అంటే ప్రతి విద్యార్థి
పదార్థం యొక్క కణంగా పరిగణిస్తే ఏ జట్టులో కణాలు గరిష్టంగా బలంగా ఉన్నాయని చెప్తాం. ఇక్కడ చూస్తే ఇడుమిష్మిలో మీకు ఏం చేశారు, ఒకళ్ళ నడుముని ఇంకొకరు పట్టుకున్నారు కాబట్టి వీళ్ళని విడదీయడం చాలా కష్టం. అదేవిధంగా ఘన పదార్థాల్లో అణువులను మనం వేరు చేయడం చాలా కష్టం. ఇక రెండవది చేతులు పట్టుకొని ఉన్నారనుకోండి, అది ద్రవ పదార్థానికి ఉదాహరణ. మూడోది వేళ్ళను తాకుతూ ఉన్నారనుకోండి, అది వాయు పదార్థానికి ఉదాహరణ అని చెప్తాం అనమాట. ఇక తర్వాత ఒక ఇనుప మేకు, శుద్ధ ముక్క, రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. వాటిని సుదితో కొట్టి లేదా కత్తిరించి లేదా సాగదీసి విడగొట్టడానికి ప్రయత్నించండి. పై 3 పదార్థాల్లో దేనిలోని కణాలు ఎక్కువ బలాన్ని కలిగి ఉంటాయి అంటే ఈజీగా చెప్పొచ్చు. ఇనుప ముక్కలు నెంబర్ 1 పొజిషన్లో ఉంటే, శుద్ధ ముక్క నెంబర్ 2లో ఉంటుంది, రబ్బర్ బ్యాండ్ 3rd ప్లేస్లో ఉంటుంది. ఇలా మనం చెప్పొచ్చు. ఇక 1.8 చూడండి. ఒక పాత్రలో కొంత నీటిని తీసుకొని మీ చేతులతో నీటి ఉపరితలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించండి. ఏమవుతుంది, నీరు అనేది 2గా విడిపోతుంది, మళ్ళీ తర్వాత కలిసిపోవడం అయితే జరుగుతుంది. ఇలా ఉపరితలం విచ్ఛిన్నం చేయగలరని అడిగాడు. ఎస్, చేయగలం. నీటి ఉపరితలం కలిసి ఉండడానికి కారణం ఏమిటి అంటే అణువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం. గుర్తుంచుకోండి, అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలం. సో అణువుల మధ్యన ఉండే ఆకర్షణ బలం ఉంటుంది, వాటి మధ్యన బలం ఉంటుంది, అన్ని రకాలైతే ఉంటాయని చెప్పాడనమాట. అయితే ఈ పైన పేర్కొన్న 3 కృత్యాలు 1.6, 1.7, 1.8 నుండి పదార్థం యొక్క కణాలు వాటి మధ్య బలాన్ని కలిగి ఉన్నాయని సూచిస్తాయి. ఈ బలం కణాలను కలిపి ఉంచుతాయి. ఒక పదార్థం వేరొక పదార్థాలకి ఈ ఆకర్షణ బలం యొక్క పరిమాణం మారుతూ ఉంటుందని చెప్పాడనమాట. అంటే ఒక పదార్థం తీసుకుంటే వాటి కణాల మధ్యన ఆకర్షణ బలాలు ఉంటాయి. 2, అవి ఆ ఆకర్షణ బలం కణాలను పట్టి ఉంచడానికి ప్రయత్నిస్తాయి. ఒక పదార్థంకి వేరొక పదార్థాన్ని పోల్చేటప్పుడు వాటి మధ్యన ఆకర్షణ బలాలు వేరుగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు చూసారు, ఇనుప ముక్కలు ఎక్కువగా ఉంటే శుద్ధ ముక్కలు తక్కువగా ఉందన్నమాట. ఇలా కణాల మధ్య ఆకర్షణ బలం కూడా విభిన్నంగా ఉంటాయి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారండి. కింది వాటిలో చూడండి ఒకసారి, క్రింది వాటిలో ఏవి పదార్థం అడిగాడు. పదార్థం అంటే ఘన పరిమాణం ఉండాలి, అదేవిధంగా ద్రవ్యరాశి ఉండాలి. కుర్చీ గాలి అవుతుంది, ప్రేమ కాదు, వాసన కాదు, ద్వేషం కాదు, బాధ కాదు, ఆలోచన కాదు, చల్లదనం కాదు, చల్లని నిమ్మరసం అవుతుంది, సువాసన కూడా మనకేమవుతుందంటే కాదు. ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాలైతే ఉన్నాయి. సాధారణంగా మనకి ఏవైతే పదార్థాలు ఉన్నాయో వాటికి ఘన పరిమాణం చెప్పాలి, అదేవిధంగా ద్రవ్యరాశి చెప్పాలి. అలా చెప్పగలిగే వాటినే మనం పదార్థాలు అంటారు. ఇక తర్వాత రెండవది, క్రింది పరిశీలన కారణంగా తెలియజేయండి. వేడిగా తయారు చేసిన ఆహార పదార్థాలు వాసన కొన్ని మీటర్ల దూరం వరకు ఉంటుంది. చల్లని ఆహార పదార్థాలు తక్కువ దూరం వరకు అసలు వాసన కూడా మనకు తెలియదు. కారణం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక పదార్థం అనేది వ్యాపనం చెందడం అనేది దాని ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది. అంటే మనకి అగరబత్తి గురించి చెప్పుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. సో అగరబత్తి అనేది చల్లగా ఉండేటప్పుడు రూమ్లో పెట్టేటప్పుడు దాని వాసన చాలా తక్కువ ఉంటుంది, చాలా దగ్గరికి వెళ్తే కానీ తెలియదు చల్లగా ఉండేటప్పుడు. అదే అగరబత్తిని మనం వేడి చేస్తే ఏమైంది, దాని నుండి మనకి వాయువులు అనేవి రావడం, ఇవి తొందరగా వ్యాపనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆహార పదార్థాలు కూడా చల్లబడినప్పుడు వ్యాపన రేటు తక్కువ ఉంటుంది కాబట్టి దాని వాసన మనకి చాలా తక్కువ వస్తుంది. అదే వేడి పదార్థాలు అనేవి వాటి యొక్క వ్యాపన రేటు అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి రూమ్ అంతా కూడా మనకి ఆహార పదార్థాల సువాసన వస్తుంది. తర్వాత 3వ ప్రశ్న, ఒక ఈతగాడు ఈత కొలంలో నీటిని ఛేదించగలడు. ఈ పరిశీలన పదార్థం యొక్క ఏ ధర్మాన్ని తెలుపుతుంది? పదార్థాలు అనేవి చిన్న చిన్న అణువులతో ఏర్పడతాయి అని చెప్పవచ్చు. అణువుల మధ్యన ఆకర్షణ బలం ఉంటాయని కూడా చెప్పొచ్చు. పదార్థం యొక్క కణాల ధర్మాలు ఏమిటి అని ఒక ప్రశ్న అడిగాడు అనమాట. ఒక పదార్థం చెప్పామంటే దానికి ఉండాల్సిన ప్రాథమిక ధర్మాలు ఏమిటి? సో ఈజీ మనం చెప్తాం. 1, పదార్థాల్లో కణాల మధ్యన ఖాళీ స్థలం ఉంటుంది. 1 ఈ కృత్యాల ద్వారా మనం ఏదైతే నేర్చుకున్నామో అది. అంతేకాకుండా పదార్థంలో ఉన్న అణువులు అనేవి నిరంతరం కదులుతూ ఉంటాయి. 3వది, పదార్థంలో ఉండే అణువులు అనేవి ఒకదానికొకటి ఆకర్షణ బలాన్ని కలిగి ఉంటాయి. సో ఈ 3 ధర్మాలు కలిగి ఉంటాయని మనం ఈజీగా చెప్పవచ్చు. పదార్థాల మధ్యన చాలా వరకు ఖాళీ స్థలం ఉంటుంది. పదార్థాల్లో అణువులను నిరంతరం కదులుతూ ఉంటాయి. పదార్థంలో అణువుల మధ్యన ఆకర్షణ బలం ఉంటుంది అని ఈ పై 3 కృత్యాల ద్వారా మనమైతే రూఢీపరచవచ్చు అనమాట. ఈ విధంగా మనకు మొదటి కాన్సెప్ట్ అయితే క్లోజ్ అయింది. ఇక సెకండ్ కాన్సెప్ట్కి వద్దాం, పదార్థం యొక్క స్థితులు. ఇది 2వ వీడియోలో అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ వీడియో పైన మీకు కామెంట్స్ కానివ్వండి, సలహాలు కానివ్వండి, సూచనలు కానీ తెలియజేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.